సో మీరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నారు, మీరు మెజారిటీ ఎందుకు సాధించలేకపోయారు? మాకు కాంగ్రెస్కి చాలా వరకు మాకే మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు అందరూ నా వాళ్ళు అంటారు, నిజానికి అందరూ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, సరేనా? సో అత్యధిక మెజారిటీలు గెలిచింది మా వాళ్ళే. టీసీ కానీ మున్సిపల్ కావచ్చు ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఇంకా బ్రహ్మాండంగా. అప్పుడు సింబల్ వస్తుంది కదా, సింబల్ వచ్చినప్పుడు అసలు ఇంకా ఇప్పుడే ఇట్లా ఉందంటే మీరు ఒక్కసారి సింబల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. అసలు బ్రహ్మాండంగా ప్రజలు కేసీఆర్ గారు కావాలని చెప్పి అది క్లియర్గా కనబడుతుంది ప్రతి గ్రామంలో. ఒక్కసారి కారు కనబడిందంటే ఇక తిరుగుంటుంది. ఇంకా కారు కనబడితే జనాలకు ఆగమైపోతారు, జనాలు టపటపడ గుద్దేస్తారు కార్ల మీద. 100కు 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ మామూలుగా ఎప్పుడైనా నిజంగా మాట్లాడడానికి మామూలుగా ఎప్పుడైనా సర్పంచ్ ఎలక్షన్లు అధికార పార్టీ వైపు ఉంటాయి. కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్ క్లియర్గా చెప్తున్నాయి, మేము బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తామని చెప్పేసి. సర్పంచ్ ఎలక్షన్లోనే 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గెలిపించినారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చేసరికి ఎప్పుడైతే పార్టీ గుర్తొస్తుందో 100కు 100% ఇంకా భారీ ఎత్తున, ఇప్పుడు సగం గెలిచినా అప్పుడు 90% గెలుస్తాము. 100కు 100% ప్రజలందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిల్ ఎలక్షన్ ఎప్పుడైతే కార్ సింబల్ వస్తుందో అప్పుడు భారీ ఎత్తున కేసీఆర్ గారి ఫోటో కారు కనబడగానే భారీ ఎత్తున ఫోటో వేస్తారు. ఎవరు గెలిచినా మా పార్టీ అనే రకంగా మీరు మాట్లాడతారని కొట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు మిమ్మల్ని విమర్శించారు, దానిపై మీ కామెంట్ ఏంది? ఏ పార్టీ వారు గెలిచినా మా పార్టీ అనే తత్వం మీదని అది సంజయ్ చదువుకున్నాడు, వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఇవాళ మల్లాపూర్ మండలం అధిక సర్పంచుల స్థానాలు మేమే గెలిచినాం, మరి రమ్మనండి ఎక్కడికన్నా. నియోజకవర్గంలో 78 గ్రామ పంచాయతీల్లో 34 సర్పంచ్ గెలవడం జరిగింది. ఇది మీ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని రాబోయే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఈ స్థానాలలో ఖచ్చితంగా కోట్ల మేట్పల్లిలో మున్సిపల్ కైవసం చేసుకుంటామని మీకు సవాలు విసిరారు ఎమ్మెల్యే సంజయ్. ఇప్పుడు సవాల్ విసిరి ఏమైంది? సవాల్ విసిరడం అపోజిషన్ పార్టీ వాళ్ళు విసురుతూనే ఉంటారు. ఏమైందని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పాలించింది కదా. ఇప్పుడు పార్టీ సింబల్ లేకుంటేనే మేము 49 స్థానాలు గెలిచినాం దాదాపు. వాళ్ళ పరిస్థితి ఇంకా రాను దారుణమవుతుంది. 44 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, 5 ఇండిపెండెంట్లు మా దగ్గరికి వస్తా ఉన్నారు. 49 స్థానాలు గెలిచినాం 75. ఇంకెక్కడ ఉన్నది వాళ్ళకి స్థానం? ఎక్కడ ఉన్నది? టీఆర్ఎస్ పార్టీ స్థానం ఉనికి కోల్పోతూ ఉన్నది. ఇంకా గ్రామాల్లో వాస్తవం చెప్పాలంటే కొంత బీజేపీ మెరుగైంది. ఎస్, బీజేపీ పార్టీకి యువత ఉన్నది కొంత.